సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఏం ఆయన మాట్లాడేటువంటి సన్నివేశం దీంట్లో ఏముంది, దీంట్లో ఉండవలసిన సన్నివేశాలు ఏమున్నాయి? ఇక్కడ ఒక మాట చూడండి, 7వ వచనంలో కొన్ని పేర్లు పెట్టాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టాను. 7వ వచనంలో అది కనపడుతుంది, మంచి దేశము. మంచి దేశంలోనికి దేవుడు నిన్ను ప్రవేశపెడతాడు. 8వ వచనము, గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవల నూనెయు తేనెయు గల దేశము. ఈ దేశంలో నువ్వు ఎలా ఉండాలి? కరువు అనుకోకుండా నువ్వు ఆహారం తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు, ఏ లోపము ఉండదు నీకు. అది ఇనప రాళ్ళ గల దేశము. దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీవచ్చును. నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలేను. 7వ వచనంలో దేవుడు అన్నాడు మంచి దేశము. 8వ వచనం చూడండి, మళ్ళీ మంచి దేశం అనే మాట 10వ వచనంలో అన్నాడు, నువ్వు తిని తృప్తి పొంది నీవు దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి నువ్వు ఆయన్ను స్తుతించవలేను. ఈ మంచి దేశంలో ఇది ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని 450 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారికి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని, అద్భుతమైనటువంటి దేశాన్ని ఇస్తున్నాడు. అద్భుతమైన దేశము. ఆ దేశం ఏంటంటే కనాను దేశము. ఆ కనాను దేశములో దేశాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక అద్భుతంగా పిన్ టు పిన్ విషయాన్ని రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడు? 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టేదను. అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఓటలను, అగాధ జలముల గల దేశము. అది అగాధ జలముల గల దేశము. అయితే అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు గల దేశము, ఒలివల నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకోకుండా నువ్వు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనప రాళ్ళ గల దేశము. చూడండి, ఇక్కడ చాలా భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రాముఖ్యమైన నదుల గురించి రాశాడు, వాగుల గురించి రాశాడు, భూమి లోపల ఉన్నటువంటి వాటి గురించి రాశాడు. గమనిస్తున్నారా మీరు? చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించండి. ఇక్కడ ఏమి ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా రకాల నీటి వాగులు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ఊటలు ఉన్నాయి, అగాధ జలం ఉన్నాయి. అక్కడ వచ్చలేక 5 అద్భుతమైన మాటలు చెప్పాడు దేవుడు. ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు తిండి రాశాడు దేవుడు. ఇక్కడ గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివల నూనె, తేనె గల దేశము. ఏంటిది? దేవుడు ఎందుకు ఇంత పర్టికులర్ గా, అరే బాబు మీరు కనాను దేశంలోకి మీరు వెళితే అక్కడ ఉన్న ప్రదేశం ఎలా ఉంటుందని చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. ఇలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేసే దేవుడు ఎవరన్నా ఉన్నారా? ఉంటే ఈ రోజు ఒక్కళ్ళే ఉండాలి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడి యొక్క ప్రణాళిక చూడండి. ఒక మనిషి పట్ల దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కన్సర్న్ కలిగి ఉన్నాడో. నిన్ను కనాను దేశానికి ప్రవేశపెడతాను నేను. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని ప్రతి పాయింట్, నీటి వాగులు, లోయలు, కొండలు, పారు ఊటలు, అగాధ జలము, తర్వాత గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివల నూనె,
తేనెయు గల దేశము అని ఎందుకు రాశాడు? ఆ కనాను దేశం గురించి ఒక్క మాట రాయొచ్చు కదా. మనం చదివాం 7వ వచనంలో, యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టెదను, దాని పేరు కనాను అని ఒక్క మాటలో చెప్పొచ్చు కదా. ఒక్క మాటలో క్లియర్ గా చెప్పొచ్చు కదా. ఎందుకు వీటి గురించి అంత పర్టికులర్ గా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు? ఎందుకు? వాటి వల్ల ఉపయోగం ఏంటి? దానిమ్మ చెట్లు అంటే మనకు తెలీదా? అంజూరపు చెట్లు అంటే మనకు తెలీదా? తేనె అంటే మనకు తెలీదా? ఇవన్నీ చూడండి. ఇలాంటి ఎందుకని అట్లా పర్టికులర్ గా అలాంటి ఎందుకు రాయడం జరిగింది? ఆ కారణం ఏంటి? అవి ఎందుకు అలా రాయాల్సి వచ్చింది? దేవుడు ఎందుకని వాళ్ళని అంత పర్టికులర్ గా దేవుడు ఎందుకు రాశాడు? వీటిలో అవి ఒక 5 ఉన్నాయి. పైన తినే తిండి కూడా 5 రకాలు ఉన్నాయి. గోధుమలు ఉన్నాయి, యావలు ఉన్నాయి, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, దానిమ్మ పళ్ళు ఉన్నాయి. ఇంకా 6వది ఒలివల నూనె ఉంది. 7వది తేనె ఉంది. 7 రకాలైనటువంటి ఆహార పదార్థాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాత నిబంధన గ్రంథంలో కనాను దేశం గురించి రాయబడి ఉంది. నా ప్రశ్న ఏంటంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎందుకని దేవుడు ఇంత పర్టికులర్ గా రాయడం జరిగింది? నేను ఆలోచించడం ప్రారంభించాను. గోధుమలు, ఎందుకు గోధుమల గురించి రాశాడు? తర్వాత యావలు, ఎందుకు యావల గురించి రాశాడు? ద్రాక్ష చెట్లు, ఎందుకు ద్రాక్ష చెట్ల గురించి రాశాడు? అంజూరపు చెట్లు, ఎందుకు అంజూరపు చెట్టు గురించి రాశాడు? అంటే దీని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది. వీటి యొక్క అర్థం వేరుగా ఉంది. వీటి యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మనసులో ఒక ఉద్దేశం ఉంది. అది రాయడానికి గల కారణము ఏంటి? ఆ ఉద్దేశము ఏంటి? గోధుమల గురించి ఏం నేర్చుకుంటాం? యావల గురించి ఏం నేర్చుకుంటాం? ద్రాక్ష చెట్ల గురించి ఏం నేర్చుకుంటాం? అంజూరపు చెట్ల గురించి ఏం నేర్చుకుంటాం? దానిమ్మ పండ్ల గురించి ఏం నేర్చుకుంటాం? ఒలివల నూనె గురించి ఏం నేర్చుకుంటాం? తేనె గల దేశాన్ని గురించి, తేనెల గురించి ఏం నేర్చుకుంటాం? దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో నేను ఆ పైన కూడా ఒక 5 ఉన్నాయి. నీటి వాగులు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, అగాచాలు, వాటి గురించి చెప్పట్లేదు. కానీ ఈ 7 రకాలైనటువంటి ఆహార పదార్థాల గురించి పాత నిబంధన గ్రంథంలో కనాను దేశం గురించి దేవుడు ఎందుకు ఇంత పర్టికులర్ గా రాయడం జరిగింది? అది నా ప్రశ్న. ఆ ప్రశ్నకు దేవుడు కొంచెం జవాబు ఇచ్చాడు. ఒక చిన్న జవాబు ఇచ్చాడు. ఆ జవాబుని మీకు నేను అర్థమయ్యే రీతిగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉంటాను. దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడన్నా విన్నారో నాకే తెలియదు, కానీ ఇలాంటి వాక్యం నాకు మాత్రం కొత్తగా ఉంది, ఈ వాక్య భాగం. అందుకని ఈ వాక్య భాగాన్ని తీసుకున్నాం. ముందు ఈ కనాను, పాత నిబంధనలో కనాను ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన ఒక అద్భుతమైన ప్రదేశము, పాలు తేళ్లు ప్రవహించే దేశము. ఆ యోర్దాను నది దాటిన తర్వాత కనాను దేశంలో అడుగు పెట్టిన దేశము. ఆ దేశంలో వాళ్ళు తిని తృప్తి పొంది దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి గల దేశం అది. దేవుని బిడ్డలారా, ఆ దేశానికి వెళ్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు గోధుమల గురించి చెప్పాలా? వాళ్ళకి తెలీదా? యావల గురించి చెప్పాలా? వాళ్ళకి తెలీదా? ద్రాక్ష చెట్లు తెలీదా? అంజూరపు చెట్లు తెలీదా? దానిమ్మ పండ్లు తెలీదా? చాలాసార్లు మనం కూడా ఇదేముందిలే, దీంట్లో ఏముంది అర్థం, ఇవి మనకు తెలుసు కదా అని సహజంగా మానవ నైజం ప్రకారంగా మనం దాటి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు తన మర్మాన్ని దాచి ఉంచాడు. ఏం దాచి ఉంచాడు? మొట్టమొదటిది గోధుమలు. గోధుమలు ఏమి చూస్తాయి? గోధుమలు మనం చూస్తున్నప్పుడు ఆ గోధుమలు అనేటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ కణాను ఉంది, ఆత్మ సంబంధమైన కణాను కూడా ఉంది. ఆ ఆత్మ సంబంధమైన కణాను ఏదంటే పరలోక రాజ్యము. ఆత్మ సంబంధమైన కణాను. ఇక్కడ నేను భౌతిక సంబంధమైన కణాను గురించి చెప్తున్నాను. భౌతిక సంబంధమైన కణానులో ఉన్న ఆత్మీయ సంబంధమైన కణాను గురించి నేను పోలుస్తున్నాను.
దేవుని బిడ్డలారా. ఒకటి గోధుమలు. ఈ గోధుమల గురించి బైబిల్లో ఇంకెక్కడైనా రాయబడి ఉందా? ఇదేమో పాత నిబంధన గ్రంథము, ఏమో ఒక ఛాయ, ఒక ఇంట్రడక్షన్ అన్నమాట పాత నిబంధన గ్రంథం. అసలుకి ఆ ఇంట్రడక్షన్ నుంచి లోతుల్లోకి వెళ్ళేది కొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో కనాను, భౌతిక సంబంధమైన కనానులో ఉన్నటువంటి గోధుమలు మనకు కనపడుతున్నాయి. కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న గోధుమల సంగతి చూడండి ఎలా ఉందో. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము. 24వ వచనము. గోధుమ గింజ చదువమ్మా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇది ఎవరి గురించి చెప్పబడింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. చూడండి, కనాను దేశంలో ఉన్న గోధుమలు ఎవరిని చూస్తున్నాయి తెలుసా? 2000 సంవత్సరాల క్రితం, సుమారు 6000 సంవత్సరాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టబోతున్నారు. ఆ పుట్టబోయే యేసు ప్రభు వారు ఎలా ఉండిద్దంట? ఆయన చనిపోతేనే విస్తారంగా ఫలించుట మనం చూస్తాము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యేసు ప్రభు వారు మన కోసం, నీ కోసం, నా కోసం ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన ఒంటిగా వచ్చాడు. నీ కోసం, నా కోసం ఎంతో నీతిగా, పరిశుద్ధంగా, పాపం అనేది తెలియకుండా ఆయన ఈ లోకములో జీవిస్తూ వచ్చాడు. ఆయన కలువరి శిలువలో చనిపోయినప్పుడు, ఆ కలువరి శిలువలో ఎలా చనిపోయాడు? ఎంతో భయంకరమైన ముళ్ళ కిరీటం ఆయన తల మీద గుచ్చబడింది. చేతులకు శీలలు కొట్టబడ్డాయి, కాళ్ళకు శీలలు కొట్టబడ్డాయి. పక్కటి బల్లెము తీసుకుని పక్కట పొడిచినప్పుడు గుండెలో చచ్చిపోయింది. గుండె నుంచి వచ్చేటువంటి ఆ దమనుల నుంచి, సిరల నుంచి వచ్చేటువంటి రక్తము కారి చింది బయటకు వచ్చింది. రక్తము నీరుగా మారి బయటకు వచ్చింది. ఒకటి తక్కువ 40 కొడా దెబ్బలు నీ కోసం, నా కోసం తిన్నాడు. ఎందుకు చేశాడు ఇది? ఎందుకు చేశాడు? నేనుండు స్థలములో మీరు కూడా ఉండాలని, మీ మీద ఉన్న పాపాన్ని తీసివేయటానికి నేను గోధుమ కింద చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించు. అందుకని పాపాత్మ స్త్రీతో అంటాడు, ఆమె ఎంతో ఏడుస్తుంది, కళ్ళమ్మట కారేటువంటి నీరు ఆయన పాదాలను తడుపుతుంది, తల వెంట్రుకతో తుడుస్తుంది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ఆమె తీసుకొచ్చిన ఎంతో విలువైన అత్తరు వాటికి పూసింది. యేసు ప్రభు అంటున్నాడు చూసి, సీమోను చూస్తున్నావేమని, మీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు. ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపింది. ఈమె తన తల వెంట్రుకలతో తుడిచింది. ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకుంది. ఎంతో విలువైన అత్తరు బుడ్డి ఆమె సమర్పించింది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గోధుమ గింజ ఒంటిగా ఉంటే అది ఫలించలేదు. ప్రభు కోసం నువ్వు చనిపోతే, నీతి కోసం నువ్వు చచ్చిపోతే, పరిశుద్ధత కోసం నువ్వు చచ్చిపోతే, నీ కుటుంబాల్లో, మీ గృహాల్లో విస్తారమైన ఆత్మల ఫలాలు మీరు చూస్తారు. పరిశుద్ధమైన జీవితం, నీతి గల జీవితం,
యథార్థమైన హృదయం. ప్రభు నిన్నెందుకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు తెలుసా? గోధుమ గింజ ఒంటిగా ఉంటే విస్తారంగా ఫలింపలేదు. అది చస్తే గాని విస్తారమైన ఫలాలు అనేక మంది ఆహారంతో తిని తృప్తి పొందుతారు, ప్రభువుని స్తుతిస్తారు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి, క్రీస్తుని పోలి నడుచుకోవడానికి, క్రీస్తులాగా జీవించటానికి, ఈ లోకానికి వెలుగుగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో. ప్రభు గోధుమ గింజల గురించి చెప్తున్నాడు. గోధుమ గింజ చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును. ఎక్కడ గోధుమ గింజ? ఎక్కడ గోధుమలు ఇవి? కనాను దేశంలో ఉన్న గోధుమలు. కొత్త నిబంధనలో ఏ గోధుమల గురించి మాట్లాడుతున్నాడు? విస్తారమైన ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎంత కొనసాగింది? ఎప్పుడు పుట్టావు? ఇంకా ఇన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు? ఇన్ని సంవత్సరాలు ప్రభు కోసం విస్తారమైన ఫలాలు ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మేము ఒక మామిడికాయని కొనుక్కొచ్చాను. నేను మామిడికాయని తిని మా ఇంటి వెనకాల ఒక చిన్న నేల ఉంటే ఆ నేలలో ఆ మామిడి టెంకిని పడేసా. ఒక మామిడి టెంకే పడేసా. మామిడి టెంకే తిని పడేసా. అది భూమిలోనికి ఇంకిపోయి అది మొక్కలాగా వచ్చింది. కొంతకాలం తర్వాత ఆ మొక్కలాగా వచ్చింది దేనికి చూస్తే ఆ టెంక చనిపోవడానికి ఇష్టపడింది. ఈ మొక్క పెరిగి 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 ఒక రోజు కాపునిచ్చింది. విస్తారమైన కాయలు పడ్డాయి. క్రీస్తు నీలో నీ కోసం చనిపోయాడు కదా. నీ హృదయం అనే ఆలయంలో ఆయన జీవిస్తున్నాడు కదా. ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వు విస్తారమైన ఫలాలు ఫలించేవారుగా మీరున్నారా? గోధుమ గింజ చచ్చిన ఎడల, ఈ లోకం కోసం, లోక ఆశల కోసం నువ్వు చనిపోతే నశించిపోయే ఆత్మలు, విస్తారమైన ఆత్మలు నీ ద్వారా పరలోక రాజ్యము, పరమ కనానైనటువంటి పరలోక రాజ్యంలో వస్తాయి. వాళ్ళు తిని తృప్తి పొంది తమ దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుని బిడ్డలారా, నీ నుంచి ఎంత మేలు జరిగింది ప్రభువుకి. నీ నుంచి ఎంతమందికి మేలు జరిగింది. నువ్వు యథార్థమైన జీవితము, నీతి గల జీవితము, పరిశుద్ధమైన జీవితము నువ్వు జీవిస్తే, నువ్వు లోకం కోసం చనిపోతే, నీ యొక్క చేతుల ద్వారా, నీ కాళ్ళ ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ నోటి ద్వారా విస్తారంగా మీరు వాక్యాన్ని ప్రకటిస్తే, విస్తారమైన ఆత్మలు రక్షించబడితే, వాళ్ళు వాక్యాన్ని భుజించి ఎంతమంది తిని తృప్తి పొంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. గోధుమలు, కనాను దేశంలో ఉన్న గోధుమలు, పరలోక రాజ్యంలో ఎన్ని గోధుమలు నువ్వు సంపాదించావు. ఆ ఎన్ని గోధుమలు విస్తారంగా ఫలించినాయి. కొన్ని గోధుమలు పడిపోయినాయా, పుచ్చిపోయినాయా, పనికి రాకుండా పోయినాయా? అది ఎవరి వలన? నీ వలన, నా వల్లనే కదా. ఈ మంచి దేశంలోనికి ప్రవేశించే వారంగా మనం ఉన్నామా? అనేక మంది బిడ్డలను పంపించే వారంగా ఉన్నామా? పరీక్షించుకుందాం. టైం అయిపోతుంది, ఇంకొంచెం ముందుకు వెళ్తాను నేను. రెండవ విషయాన్ని, యావలు. ఈ భౌతిక సంబంధమైన కనాను దేశంలో యావలు గురించి రాశాడు. దీన్ని ఇంగ్లీష్ లో బార్లీ అని అంటారు. దీనికి వెళ్ళబోయే ముందు ఫస్ట్ గోధుమలకి నేను ఇలా హెడ్డింగ్ పెట్టుకున్నా, క్రైస్ట్ ఈజ్ అవర్ సాక్రిఫైస్. గోధుమల గురించి ఇలా రాసుకున్నా నేను. క్రైస్ట్ ఈజ్ అవర్ సాక్రిఫైస్. ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు, సాక్రిఫైస్ పొందడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన చనిపోయాడు కాబట్టి విస్తారమైన ఫలాలు ఫలించాం మనందరం.
మొదటి. రెండోది యావలు. ఈ యావలు గురించి ఏమి రాయబడి ఉంది బైబిల్లో? ఏమి రాయబడి ఉంది? ఎక్కడ రాయబడి? దీన్ని ఈ యావలు అనే మాటను మన ఇంగ్లీష్ లో వర్డ్ బార్లీ అని వాడతారు. బార్లీ గింజలు అంటారు. ఇది యాక్చువల్ గా గోధుమలు అనేది ధనికులు తినే, ఆ రోజుల్లో గోధుమలు అనేది ధనికులు తినే ఆహారం. యావలు లేదా యావలు అనేటువంటి ఆహారం ఎవరిదాయి అంటే పేదలు తినే ఆహారం. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఈ రోజుల్లో వైట్ పిన్ బియ్యంలో వచ్చేలేక దాన్ని జీలకర్ర బియ్యం అంట, సన్నాలు, జీలకర్ర సన్నాలు అంటారంట. ఇంకా నాకు సోనా మసూర, ఇలాంటి కాస్ట్లీయెస్ట్ బియ్యం ఉన్నాయి బయట. మనకి ఇంకా కాస్ట్లీయెస్ట్ ఉంది మన బియ్యంలో, చాలా పొడుగ్గా ఉంటాయి, బాసుమతి రైస్ ఈ రోజుల్లో. కానీ పాత నిబంధన గ్రంథంలో గోధుమలు అనేటి ఎవరు తింటారు తెలుసా? రిచెస్ట్ పీపుల్ తింటారు. ఈ యావలు అనే దాన్ని, వీటిని బార్లీ అని అంటారు. ఈ బార్లీ గింజల్ని ఎవరు తింటారు తెలుసా? పేదవారు తింటారు. పేదవారు తింటారు బార్లీ గింజలు. ఇవి ఎప్పుడు వాడతారు తెలుసా? వాళ్ళు జ్వరం వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు, ఏదైనా జబ్బు పడినప్పుడు ఈ బార్లీ గింజలు కాసి నోట్లో పోస్తారు. ఇది పేదవారి యొక్క ఫుడ్ అంటారు దీన్ని, యావలు అనేది. పేదవారికి కూడా కనాను దేశంలో ప్రవేశం ఉంది. అర్థమైందా దేవుని బిడ్డలారా? మీకు అర్థమైందా? దేవుడు పేదవారిని కూడా కనికరించి చూపించాడు, జాలి పడ్డాడు. చూడండి, ఒక సంఘటన బైబిల్లో దీని గురించి రాయబడి ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. 6వ అధ్యాయము 9వ వచనము. 6వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అడుగగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండిన గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించింది. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించింది. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పింది. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు చాలమ్మా. ఇక్కడ చూసారా, ఒక చిన్నోడంట యేసు ప్రభు వారి యొక్క వాక్యం చెప్తున్నాడని, ఆయన కొండెక్కి వాక్యం చెప్తున్నాడని అక్కడికి నేను వెళ్తాను కూడా చేశాడు. వాళ్ళమ్మందంటే వీడికి ఇంత ఆశ ఉందేంది ఈ చిన్నోడికి. వాళ్ళమ్మ, అరే బాబు నువ్వు చిన్నోడురా, నువ్వు తినడానికి ఏం చేస్తానంటే మన ఇంట్లో యావల పిండి ఉంది, బారులి పిండి ఉంది, దాంతో కబు రొట్టెలు చేస్తా ఉండని 5 రొట్టెలు చేసిందంట. వీడు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు దేశప్రభు వారి యొక్క వాక్యాన్ని వినటానికి. చిన్నోడు, బొడ్డోడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కాల్చి ఆ మూట కట్టి భుజాన్ని వేసింది. అరే ఎక్కడ జాగ్రత్త నానా, నీకు ఎక్కడైనా ఆకలి అయితే మధ్యలో నువ్వు తిన్నానా అని చెప్పలేదు. వాడు ప్రభువు వాక్యం వినాలని తింటం కూడా మర్చిపోయాం అనిపించింది నాకు. మధ్య దారిలో ఆకలే లేదో అనిపించింది నాకైతే. వాడు వెళ్తా ఉన్నాడు, యేసు ప్రభు వారు కొండ మీద నిలబడి ప్రసంగం చేస్తున్నాడు, ఆయన కూర్చొని వింటున్నాడు. వింటున్నప్పుడైనా తింటాం. మనం చాలాసార్లు వాక్యాన్ని ఎట్లా అంటాం, వింటా ఉంటాం మనం చాలాసార్లు కదా, వింటా ఉంటాం మనం చాలాసార్లు. అయితే ఈ బుడ్డోడు, ఈ చిన్నవాడు, ఈ బాలుడు ఏమన్నా వాడు తింటా కూడా వింటలా. ప్రభు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు, దేవుని యొక్క వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు, దేవుని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వింటున్నాడు. ఆయన ప్రసంగం అయిపోయారు. బాబు సాయంత్రం అయిపోయింది, శిష్యుని పిలిచాడు యేసుప్రభు వారు. పిలిచి మీరు గ్రామానికి వెళ్ళి కొన్ని రొట్టెలు కొనుక్కురండి, ఇలా పెడదాం అన్నాడు. అయ్యా గ్రామంలో ఇప్పుడు కొట్లే వ్యాపారాలు ఎవరు ఉండరు, మరి ఎట్లా ఏం చేద్దాం వీళ్ళందరికీ అంటే, ఈ చిన్న పిల్లవాడు ఆ మాట విని
తన దగ్గర ఉన్న 5 యావల రొట్టెలు, 2 చిన్న చేపలు. ప్రభువా, ఇదిగో నా దగ్గర మమ్మ లేదు, వస్తుంటే కట్టించిందయ్యా. అయ్యా, నా దగ్గర ఇది ఒక్కటే ఉందయ్యా, నాకేమి ఏమైనా ఉపయోగపడతాం, ఇగో మీరన్నా తినండి అయ్యా. వాళ్ళకి మరి ఏమంటాడు అని అన్నాడు బహుశా. ప్రభు నవ్వు ఉంటాడు. ప్రభు ఎంత సంతోషపడి ఉంటాడు. తన పేద స్థితిని చూశాడు, తన యవల రొట్టెలను చూశాడు, ఆ పిల్లవాడి మీద కనికరం చూపించాడు. ఆ పేదవాడు కూడా సమస్తాన్ని ప్రభువుకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ వి హావ్. సమస్తాన్ని తన ఆకలి వేసిన మార్చుకొని అనేక మందిని తృప్తిపరచడానికి ఆ చిన్నవాడు ఇవ్వటానికి ఇష్టపడి, అయ్యా అయ్యా నా దగ్గర గోధుమ పిండి లేదయ్యా, ధనికులు తినే ఆహారం మాత్రం నా దగ్గర లేదయ్యా, నా దగ్గర ఒకటి మాత్రం ఉంది ప్రభువా. అదేంటి తెలుసా? యావల పిండి, పేదవాడు తినే పిండి. ఆ పేదవాడి యొక్క పిండితో రొట్టెలు తయారు చేశాను. మా అమ్మ చేసి నాకు ఇచ్చిందయ్యా, చేసి కూడా ఒక రోజు అయిపోయిందయ్యా. దేవుడు ఆ రొట్టెలను తీసుకొని, ఆ చేపలను తీసుకొని ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. వండర్ఫుల్ గాడ్ వి హావ్. ఆ రొట్టెలు 5,000 మంది కడుపులు నింపింది. చూడండి, 5,000 మంది పురుషులు రాయబడి ఉంది. వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలు కూడా వచ్చుంటారు కదా, వారితో పాటు వాళ్ళ పిల్లలు కూడా వచ్చుంటారు కదా. ఇంచుమించు దగ్గరగా ఒక 12 లక్షలు అనుకుందాం. 5,000 మందికి మ్యారేజ్ అయితే 5,000 మంది భార్యలు ఉంటారు. 5,000 మంది భార్యలకు ఒక్కొక్క పిల్లడు పుడితే దాదాపు 15 లక్షల మంది కడుపులను తృప్తిపరిచాడు. కనాను దేశంలో యావలు ఉన్నాయి, ఐగుప్తుల నుంచి వచ్చిన ఇస్రాయేలు ప్రజలను తృప్తిపరుస్తున్నాయి. పరలోకము నుంచి దిగి వచ్చిన ఈ యేసు కొన్ని వేల మందిని తృప్తిపరుస్తున్నాడు. పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చిన మన్నాని వాళ్ళకి దించి ఇచ్చినాడు. ఓ దేవుని సంగమా, గోధుమలు యావలు తిని తృప్తి పొంది మీ దేవుడైన యెహోవాని ఏం చేయాలి? మీరు స్తుతించాలి. మూడవది, టైం అయిపోతుంది. మూడవది, సారీ అండి, నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానేమో. 8వ, మళ్ళీ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 8వ వచనము చూడండి. 8వ అధ్యాయము 8వ వచనము. 2 అయిపోయినాయి. మూడవది ఏముంది? మూడవది ద్రాక్ష చెట్లు. రెండో దానికి పేరు పెట్టుకున్నాను, మళ్ళీ మర్చిపోతాను. మొదటిది ఎవరైనా రాసుకోండి, మీరు ఎవరు రాసుకుంటే, క్రైస్ట్ ఈజ్ అవర్ సాక్రిఫైస్. రెండోది, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. మన బలహీనతలందు సమానమైన శ్రమను పొందిన ఏకైక దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. మూడో చదువుతున్నా మీకు నేను, దేవుని బిడ్డలారా. మూడవది ద్రాక్ష చెట్లు. ఈ ద్రాక్ష చెట్లు ఏంటి? దీంట్లో ఉన్న మర్మం ఎంత ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథంలో ద్రాక్ష చెట్ల గురించి ఏమి రాయబడింది అని మనం చూస్తే, ద్రాక్ష చెట్లు అనేది సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది. ద్రాక్ష చెట్లు సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకని చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనము. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనము. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. చదువునాను. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆయన దానిని బావుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించింది. దాని మధ్యను గురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించింది. ద్రాక్ష పండు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచింది. కావున సంఘము అది కారు ద్రాక్షలు కాసిందట. దేవుడు ఒక సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మొదటి వచనంలో రాయబడింది, యెషయా గ్రంథం 1వ వచనంలో మొదటి లైన్, నా ప్రియునికి ఒక ద్రాక్ష
నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, దాని రాళ్ళన్నీ త్రవ్వాడంట. ఆ రాళ్ళు తీసేటప్పుడు ఆ రాళ్ళ కింద చేతులకి ఇన్ని గాయాలు ఉంటాయి, ముళ్ళన్నీ ఏరి ఉంటాడంట. ముళ్ళన్నీ ఏరాడు. ఆ పొలం అంతా బాగు చేశాడు, దాంట్లో ద్రాక్ష తీగలు నాటాడు, ప్రతిరోజు వెళ్ళాడు, ప్రతిరోజు దానికి ఎరువేశాడు, నీళ్లు పెట్టాడు. అయితే అది చివరికి కారు ద్రాక్షలు కాసింది. దేవుని బిడ్డలారా, నువ్వు ఎటువంటి ద్రాక్ష పండ్లు అయి ఉన్నావు? కారు ద్రాక్షలా, దేవునికి తృప్తిపరిచే ద్రాక్ష పండుగ నువ్వు ఉన్నావా? ఇంకొక సన్నివేశం కూడా ఉంది చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి వచనము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలని దానిలో పనికిరాని తీగలన్నీ తీసివేశాడు. ఫలించే ద్రాక్ష పండుగ ఉన్నావా? ఫలించే ద్రాక్ష పండుగ నువ్వు ఉన్నావా? ద్రాక్ష చెట్లలో ప్రేమను చూపిస్తుంది. ప్రేమ, దాని యొక్క ప్రేమ ఎఫెసీ రాసిన పత్రికలో ఉంది. దాని ప్రేమ ఎలాంటిదంటే పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఎంతో మనం తెలుసుకోలేం. అందుకనే పరమగీతంలో అన్నాడు, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. క్రీస్తు ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. అందుకనే ఆ మధురమైనటువంటి సంఘములో మధురమైన ద్రాక్ష పళ్ళు కాసేవారంగా, నా ప్రియునికి ఇచ్చేవారంగా మనం ఉండాలి. భౌతిక సంబంధమైన కనాను దేశంలో ద్రాక్ష పళ్ళ గురించి మాట్లాడాడు, ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యంలో ద్రాక్ష తోట గురించి మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది? అందుకని ద క్రైస్ట్ ఈజ్ అవర్ సెంచరీ. క్రైస్ట్ ఈజ్ అవర్ సెంచరీ. మొదటిది క్రైస్ట్ ఈజ్ అవర్ సాక్రిఫైస్. రెండవది క్రైస్ట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మూడవది క్రైస్ట్ ఈజ్ అవర్ సెంచరీ. నాలుగవది చూద్దాం. నాలుగవది చూస్తే అక్కడ ఏముంది? అంజూరపు చెట్లు. అంజూరపు చెట్లు ఎలా ఉందంట? ఈ అంజూరపు చెట్టు అంటే అర్థం ఏంటని చూస్తే, అది ఇతరులను స్వస్థపరిచేది. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఈ అంజూరపు యొక్క పండ్లను తీసుకొని దాన్ని బాగా నలిపి ఆ పుండుకి పూసినప్పుడు హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు అనుగ్రహించాడు. అంజూరపు చెట్టు దేనికి చూస్తుంది? గాయములను మాన్పేదిగా ఉంటుంది. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకేం కలిగింది? స్వస్థత కలిగింది. అందుకని అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని యొక్క వాక్యానికి స్క్రిప్చర్స్ కి సూచనగా ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలిగింది. ఆ వాక్యం ఏం చేస్తుంది? తను బలపరచమని అంటే నేను బలమును సంపాదించుకుంటాను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. అంజూరపు చెట్టు ఇతరులను ఎలా స్వస్థపరుస్తుందో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కూడా స్వస్థపరిచిన దేవుడు. అందుకనే క్రైస్ట్ ఈజ్ అవర్ సర్వ్. ఆయన పరిచారం చేసింది. చివరిగా నేను టైం అయిపోతున్నాను అనుకున్నాను. చివరిగా ఒకటి చెప్తాను. అంజూరపు చెట్లు, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 8వ వచనం. అంజూరపు చెట్ల గురించి అయిపోయింది. దాంట్లోనే ఒలీవల చెట్లు దేనికంటే, ఒలీవల ఆకులు గాని వేర్లు గాని కాండము గాని చెట్లు, దాని యొక్క బెరడు గాని, దాని నూనె కానీ, దాని పండ్లు కానీ దేనికి ఉపయోగిస్తారో తెలుసా?
పరిశుద్ధతకు ఉపయోగిస్తారు. అందుకని మనం బలిపీఠం గురించి నేర్చుకునేటప్పుడు అచ్చమైన దంచి తీసిన ఒలీవల నూనె, దాన్ని ఆ మందసం దగ్గర అది ఎలా ఉండాలి? నిత్యము వెలుగుచుండము. ఈ ఒలీవల నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఈ ఒలీవల నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం చేస్తున్నావా? నువ్వు కనాను దేశంలో అడుగు పెడితే ఇవో ఈ ఒలివల నూనె, ఈ ఒలివల చెట్లు, ఈ ఒలివల కాండము, ఈ ఒలివల ఆకు నువ్వు మర్చిపోకూడదు. వారితో సహవాసం చేస్తూ ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో సహవాసం చేయబడాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. అందుకని దీనికి ఒక పేరు పెట్టాను, క్రైస్ట్ ఈజ్ అవర్ శాంటిఫికేషన్. శాంటిఫికేషన్. దేవుని బిడ్డలారా, ఈ 5 ఇంకా వీలైతే దేవుని చిత్తమైతే మరొకసారి మిగిలిన 2 వాటి గురించి మనం నేర్చుకుందాం. దానిమ్మ చెట్ల గురించి నేర్చుకుందాం, తేనె గురించి ఇంకొకసారి మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు ఈ వాక్యమును మన వినికిల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్